నాగర్ కర్నూలు జిల్లా అచ్చంపేటలోని ఎన్టీఆర్ స్టేడియం నుండి బస్టాండ్ తెలుగు తల్లి విగ్రహం వరకు ద్విచక్ర వాహనాలు కార్లతో భారీ ఎత్తున ర్యాలీ నిర్వహించారు. అచ్చంపేట మహిళలు హారతి పట్టి స్వాగతం పలికారు. రాబోయే కాలంలో అచ్చంపేట గడ్డపై కాషాయ జెండా బీజేపీ ఎగురుతోందని గువ్వల బాలరాజు గుర్తు చేశారు. నరేంద్ర మోదీ పథకాలను ఇక గడప గడపకు ప్రజల్లోకి తీసుకుని వెళ్తాము. ప్రజలకు ఇచ్చిన 6 గ్యారెంటీలను గాలికి వదిలేసిన కాంగ్రెస్ ప్రభుత్వానికి తగిన బుద్ధి చెప్పాలని ప్రజలు ఎదురు చూస్తున్నారు. బీజేపీ ప్రభుత్వం మతతత్వ ప్రభుత్వం కాదు, సెక్యులర్ ప్రభుత్వము అని అన్యాయం జరగకుండా ట్రిపుల్ తలాక్ రద్దు చేసి ఆడబిడ్డలకు మనోధైర్యం నింపిన మోదీ కాంగ్రెస్ ప్రభుత్వం మతాలను రెచ్చగొట్టే విధంగా వ్యవహరిస్తోందని ఆయన విమర్శించారు. బీఆర్ఎస్ కార్యకర్తలారా, నేను మిమ్మల్ని నాయకుడిగా తయారు చేశాము కాబట్టి మీరు కూడా కలిసి రండి అని ఆహ్వానించిన బాలరాజు నీకు నేను ఉన్నాను అని పిలుపునిచ్చారు. ప్రజలను నమ్మించి మోసం చేసిన ఎమ్మెల్యే డాక్టర్ వంశీకృష్ణ రాబోయే కాలంలో ప్రజలు తగిన బుద్ధి చెప్పాలని ఎదురు చూస్తున్నారు. ఇక అచ్చంపేటలో వంశీకృష్ణ ప్రజలను నమ్మించి మోసం చేశారు. 6 గ్యారెంటీలు గాలికి వదిలేసిన కాంగ్రెస్ ప్రభుత్వానికి రాబోయే కాలంలో తగిన బుద్ధి చెప్పాలని ప్రజలు ఎదురు చూస్తున్నారని ఆయన గుర్తు చేశారు. అదేవిధంగా బీజేపీ కార్యకర్తలకు మీ వెంట నేనున్నాను అని మనోధైర్యం కల్పించారు. బాబాసాహెబ్ అంబేద్కర్ చెప్పడం జరిగింది. ఆ కుల వ్యవస్థను రూపుమాపన కోసం పనిచేసినంత మాత్రాన అంబేద్కర్ దళిత వాడలకు పరిమితం చేసింది. మహిళలకు మహిళా బిల్లు రావాలని కోరుకుంటే న్యాయశాఖ మంత్రిగా రాజీనామా చేసి పోయినా పర్వాలేదు, నేనటువంటి ప్రశ్నించే గొంతుగా ఉండకూడదు అని స్వయానా కాంగ్రెస్ పార్టీ బాబాసాహెబ్ అంబేద్కర్ గారిని ఓడించింది. అటువంటి దుర్మార్గపు కాంగ్రెస్ పార్టీ దళితులను మైనారిటీలను పక్కన పెడుతూ దేశంలో చిచ్చు రగిలించి కులాల మధ్యన మతాల మధ్యన చిచ్చు రగిలించింది. కాబట్టి వాళ్ళు రగిలించిన చిచ్చులో మాటి మసైపోయింది. కాంగ్రెస్ పార్టీ లేచే పరిస్థితి లేదు. కానీ ఈరోజు చూడండి, 12-13 సంవత్సరాల నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో భారతదేశంలో ఎక్కడ కూడా మత కల్లోలాలు జరగడం లేదు, మత సామరస్యం కాపాడబడతా ఉంది. అంతెందుకు జమ్మూ కాశ్మీర్ విషయాన్ని కూడా జటిలం చేసి ఇతరులకు ఉప్పందించే విధంగా ఆర్టికల్ 370 అని తీసుకొచ్చి ఇబ్బందులకు గురి చేస్తే ఆర్టికల్ 3ని రద్దు చేసి జమ్మూ అండ్ కాశ్మీర్ భారత్లో భాగము అని చెప్పేసి ఈరోజు అక్కడ నివాసం ఉంటున్నటువంటి ప్రజలకు పూర్తి స్థాయి అండగా నరేంద్ర మోడీ గారు నిలిచిండ్రు. అంటే ఇంతకంటే ఏ నాయకుడి నాయకత్వం దేశానికి అవసరం? ఒక్కసారి ఆలోచన చేయండి. ఈరోజు లోకల్ విషయాలు మా అన్న వాళ్ళని చెప్తా ఉన్న ఆచార్య గారికి పార్టీ మొత్తాన్ని కూడా నేను వినమ్రంగా కోరుతా ఉన్నా. చాలు, ఇంకా డబుల్ ఇంజిన్ సర్కార్ చెప్పి 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 దేశంలో ఏ రాష్ట్రంలో కూడా కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాకుండా చేసింది. ఈయన మాత్రం పదే పదే అబద్ధాలు అల్లని హామీలు ఇచ్చి ఒక్కసారి కోసం కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి ఇక్కడ అధికారం కోసం డబుల్ ఇంజన్ సర్కార్ గురించి మాట్లాడకండి. మనకు కావాల్సింది ట్రిపుల్ ఇంజన్ సర్కార్. మరి ముఖ్యంగా అచ్చంపేట కావాల్సింది ట్రిపుల్ ఇంజన్ సర్కార్. ఎందుకంటే ఈ రోజు ఆపుతున్నారు కొంతమంది మాట్లాడినటువంటి వాళ్ళు. నా చైతన్యంలో అందరికి కూడా తెలుసు. నేను ఎమ్మెల్యేగా ఎన్నిక కాకపోతే, ఎంపీగా ఓడిపోయి ఉన్నప్పుడే స్థానిక సంస్థలలో టిఆర్ఎస్ పార్టీలో చాలా మందిని గెలిపించడం జరిగింది. ఈ రోజు నేను చెప్తా ఉన్నా, నా పైన గుండె నిండా ప్రేమను పెట్టుకున్నటువంటి టిఆర్ఎస్ లో నేను ఏర్పాటు చేసినటువంటి, నేను తయారు చేసినటువంటి గువ్వల బాలరాజు సైన్యం, గువ్వల బాలరాజు అన్నా తమ్ముళ్ళు, గువ్వల బాలరాజును బిడ్డగా చూసుకున్న మీరు, గువ్వల బాలరాజును అన్నా తమ్ముడిగా చూసుకున్న మీరు ఖచ్చితంగా నా ఎంబడి నడవండి. ట్రిపుల్ ఇంజన్ సర్కార్ నినాదంలో భాగంగా మీరు ఎక్కడైనా గెలిచే అవకాశం ఉంది. గెలిపే లక్ష్యము అంటే గెలిపించే బాధ్యత నాది. రాజకీయ పార్టీలతోన
ఒక మంచి సోదరుడిలాగా మసులుతున్న నన్ను విమర్శిస్తారు అనే ఆలోచనతోన మున్సిపల్ పరిధిలో పైలాన్ నిర్మిస్తే కేటీఆర్ ఎందుకు రాలేదో మనం అందరం అడగాల్సిన అవసరం ఉంది. పునాది